ఎన్జీ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి సభకు నల్గొండ పట్టణంలోని పలు డివిజన్ల నుండి భారీగా తరలారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్ ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహించారు. ఎన్జీ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి సభకు 13, 14 డివిజన్ల నుండి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే 35వ డివిజన్ నుంచి ఎన్జీ కళాశాలలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు కార్పొరేటర్ ఇటికల మంగమ్మ శ్రీనివాస్ భారీగా తరలారు. ఈ సందర్భంగా డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటికాల శ్రీకాంత్, గడ్డం భారత్, కరుణాకర్ రెడ్డి, మల్లేష్, శ్రీను, ఉదయ్, మహేష్, ప్రసాద్, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండలో భారీ సీఎం గారి బహిరంగ సభకు 35వ డివిజన్ నుంచి భారీ ఎత్తున సభకు జనం సమీకరణ చేస్తూ బహిరంగ సభకు బయలుదేరినాము. మన నల్లగొండలో 1000 కోట్లతో 1300 కోట్లతోని అభివృద్ధి శంకుస్థాపనకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. వారికి స్వాగతం పలికేందుకు మా 35వ డివిజన్ నుంచి భారీ ఎత్తున జనాలని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 36వ డివిజన్ నుండి పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్దపాటి రవి, నడిగోటి నాగరాజు, శ్రీశైలం, దూదిగామ నాగరాజు, బాసాని వెంకటేశ్వర్లు, యాట మధు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే 48వ డివిజన్ నుండి సైతం డివిజన్ కార్పొరేటర్ యామా కవితా దయాకర్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాలలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నల్లగొండకు విచ్చేస్తున్నారు. ఈరోజు 13,000 కోట్ల రూపాయలతో తర్వాత హ్యామర్ ప్రాజెక్టుని లాంచ్ చేస్తున్నారు ఈరోజు. అదేవిధంగా ఈరోజు 83 కోట్లతో నల్లగొండ ప్రజలకి వాళ్ళందరికీ కూడా రోజు వాటర్ మంచినీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో 83 కోట్లతో ఆ ప్రాజెక్టుని కూడా ఆవిష్కృతం చేయడానికి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మన మంత్రివర్యులు నల్గొండ రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా సాయంత్రం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో భారీ ఎత్తున బహిరంగ సభ మన ముఖ్యమంత్రి గారు ఉపదేశిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా అక్కడికి ఈరోజు 48వ డివిజన్ నుంచి అందరము వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ శ్రీకారం చుట్టుతున్నారు. ఈరోజు రహదారులను ఈరోజు అభివృద్ధి పథంలో నడిపించడానికి దానికి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. ఈరోజు నల్గొండ పట్టణ ప్రజలకు ఎంతో శుభదాయకం. మరి ముఖ్యమంత్రి గారు మన నల్గొండ పట్టణాన్ని రాబోతూ ఉన్నారు. వారు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని అన్ని శంకుస్థాపనలు చేస్తారు. మన నల్గొండ పట్టణానికి మళ్ళీ మంచి రోజు వచ్చింది. పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఈరోజు ఓపెన్ అవుతుంది. మళ్ళీ మంచినీళ్ళు బాగా తాగాలి మన జనం. ఎందుకంటే మంచినీళ్ళ కొదువు అనేది ఉండొద్దు అనేది కూడా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి 2వ ట్యాంక్ మొదలుపెట్టారు. మరి నల్గొండ పట్టణానికి ఎంతో అదృష్టం కలిగిందంటే ఇవాళ బైపాస్ రింగ్ రోడ్ అవుతుందంటే మరి నల్గొండ ఎంత డెవలప్ అవుతుంది. మరి ఎన్ని మడిగలు పడుతున్నాయి, ప్రతి రోడెమ్మడి మడిగలు పడతాయని మనం జన తాపత్రయాన్ని చూస్తూ ఉంటే ఉరుకులో పెడతా ఉన్నారు. మడిగలు కట్టుకొని మనం బిజినెస్లకు ముందు అడుగు ఉండాలి, నల్లగొండ పట్టణం కూడా అభివృద్ధి కావాలనే ఆలోచనతో ఈనాడు ఎంతో మరి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు. కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారు ఈరోజు రావటం మనకు అదృష్టం. మన నల్గొండ పట్టణానికి మంచి శుభదినం వచ్చింది. మరి అట్లాగే రింగ్ రోడ్ కూడా ఓపెన్ అవుతుంది ఈ రోడ్డు. మరి అట్టే బైపాస్ బ్రిడ్జి కూడా ఓపెన్ అవుతుంది. అనేక కార్యక్రమాలు మరి అభివృద్ధి పథకాలు అనేక కార్యక్రమాలు ఈరోజు ఓపెన్ చేయబోతూ ఉన్నారు మన మంత్రి గారు. ఈ అన్నిటికి కారణం మన మంత్రి గారు మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముందుండి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా కృషి చేస్తూ ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు మన మంత్రి గారు. మనం ఆయనకు రుణపడి ఉంటాం.